ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఏలినాటి శని ఫలితాలు మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏలినాటి శని ఎప్పుడూ కూడా సమస్యల్ని ఇస్తుందా, ఏలినాటి శనిలో యోగాలు ఉంటాయా, ఏలినాటి శని ఎంతవరకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి దానికి, అలాగే దశాభుక్తి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకున్నాము. చాలామంది భయపడేటువంటి ఒక అంశము ఏలినాటి శని. అంటే వారికి ఏలినాటి శని జరిగినప్పుడు జీవితంలో కొన్ని నెగిటివ్ ఇన్సిడెంట్స్ జరగడము, అటువంటి వాటి వలన కేవలం ఏలినాటి శని వల్లనే ఇటువంటి సమస్యలు వచ్చాయనేటువంటి అభిప్రాయంలో కూడా ఉంటారు. అలాగే కొంతమంది నాకు ఏలినాటి శనిలో కలిసి వచ్చింది, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా చదువుకునే టైంలో సాటి అంటే ఏలినాటి శనిలో మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడూ కూడా గోచారం అనేది డెస్టినీ తెలియచేయదు. అంటే మన ప్రారంభ కర్మల్ని తెలియచేసేటువంటిది గోచారం కాదు. ఎందుకంటే ఉదాహరణకి ఏలినాటి శని విషయం కనుక తీసుకున్నట్టయితే, ఏలినాటి శని అనేది జన్మరాశి నుంచి శని 12వ ఇల్లు జన్మరాశిలో, అలాగే జన్మరాశి నుంచి 2వ ఇంట్లో సంచారం చేస్తున్నప్పుడు దానికి ఏలినాటి శని అని పేరు. ఇంచుమించుగా 7.5 సంవత్సరాలు ఉంటుంది ఈ పీరియడ్. ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు శని ఉంటాడు అటు ఇటుగా. అయితే ఈ 7.5 సంవత్సరాల కాలాన్ని ఏలినాటి శని అనడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో చాలా తేలికగా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దానికి కారణంగా చూపించేది, అప్పుడు కనుక కోయిన్సిడెంటల్గా ఏలినాటి శని కనుక వచ్చినట్టయితే ఏలినాటి శని వల్ల కష్టాలు వచ్చాయి అనేటువంటి ఒక సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మేషరాశి వాళ్ళే ఉన్నారు, ఏలినాటి శని నడుస్తుంది మేషరాశి వారికి. మరి కొన్ని లక్షల కోట్ల మంది మేషరాశి వాళ్ళందరికీ అటువంటి సమస్యలు లేదా యోగాలే ఉన్నాయా అని చూసినట్టయితే ఒక్కొక్క జాతకుడికి ఒక్కొక్క రకమైన ఫలితం ఉంటుంది ఆ సమయంలో. అలాంటప్పుడు మరి ఆ ఫలితాలు కేవలం ఏలినాటి శని ఎందుకు నిర్దేశించడం లేదు? ఇలా కనుక ఆలోచించినట్టయితే మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక వ్యక్తి జాతకంలో డెస్టినీని తెలియజేసేటువంటిది మహాదశ, ఆ మహాదశలోని అంతర్దశ. అది కూడా ఒక వ్యక్తి జాతకంలో లగ్నం ఏంటి, లగ్నంలో ప్లానెట్స్ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ ప్లానెట్ యొక్క మహాదశ నడుస్తుంది, అందులో ప్రస్తుతం ఏ అంతర్దశ నడుస్తుంది, దీని ఆధారంగా మనం ఫలితాన్ని అంచనా వేయాలి. అయితే గోచార ఫలితాలు ఇప్పుడు కూడా అప్పుడున్నటువంటి కాలంలో ఒడిదుడుకులు ఎలా ఉంటాయి అని తెలియజేసేది గోచారం. ఏలినాటి శని కూడా అటువంటి వాటిని తెలియజేస్తుంది. దీనికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి భయపడడం కూడా కరెక్ట్ కాదు. ఆ 7.5 సంవత్సరాల్లో ఏ కష్టం వచ్చినా దానికి ఏలినాటి శనే కారణం అనుకోవడం కరెక్ట్ కాదు. ఇక ఏలినాటి శని టైంలో ఉన్నటువంటి ఫలితాల గురించి అపోహలను కనుక చూసినట్టయితే, లేదా కొన్ని సంఘటనలు వాస్తవంలో కూడా అటువంటి సంఘటనలు జరగచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, స్నేహితుల మధ్య కొంత అపార్థాలు, రిలేషన్స్ పాడబడము, అలాగే మిస్అండర్స్టాండింగ్స్, ఘర్షణలు జరగడము, ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు లోనవడము, ఆర్థిక నష్టాలు, వ్యాపార నష్టాలు, ఆరోగ్య సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కనుక వచ్చినట్టయితే దానికి కారణం ఏలినాటి శని అనే ఒక రూఢిగా మనం ఒక అభిప్రాయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అందులో ఏలినాటి శని యొక్క పాత్ర కొంతవరకు ఉండొచ్చు, దశాభుక్తి కూడా దాన్ని సపోర్ట్ చేసినప్పుడు అలాంటి ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. ఇక ఏలినాటి శనికి ప్రత్యేకంగా ఎందుకు మనం కొంతవరకు స్టడీ చేయాలి దాన్ని అంటే, చంద్రుడికి దగ్గరగా ఎప్పుడైతే శని ఉంటాడో అది కొంత మనం స్టడీ చేయవలసినట్టు ఒక స్థితి. మనకారకుడైన చంద్రుడికి దగ్గరగా ఏ ప్లానెట్ ఉన్నా కానీ అది D1 చార్ట్లో కావచ్చు, గోచారంలో కావచ్చు, మనం దాన్ని పరిశీలన చేసి ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయని ఒక అంచనాకు వచ్చి దానికి తగినట్టుగా తమను తాము మలుచుకోవడము, అలాగే కొన్ని రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ విధంగా కనుక చూసినట్టయితే మనకారకుడైన చంద్రుడికి దగ్గరగా అంటే 12వ ఇల్లు, అలాగే చంద్రుడు ఉన్న రాశిలో, తర్వాత చంద్రుడు ఉన్న తర్వాత ఇల్లు అయినటువంటి 2వ ఇల్లు, వీటిలో శని ఉన్నప్పుడు కొంతవరకు వారి యొక్క మానసిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి, వీటిలో ఆ ప్రభావం అనేది ఉంటుంది. కొంత ఫినాన్షియల్గా అప్స్ అండ్ డౌన్స్ ఉండడం కావచ్చు, మెంటల్గా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవడము, లోన్లీనెస్ ఫీల్ అవడము, డిప్రెషన్కి లోన్ అవుతూ ఉండడము, ఈ విధమైనటువంటి మానసిక పరమైనటువంటి అలజడులు కూడా ఉంటాయి ఏలినాటి శని పీరియడ్లో. అయితే ఇందాకే చెప్పినట్టుగా అప్పుడు దశాభుక్తి ఏం నడుస్తుంది అనేది కంపల్సరీగా మనం చూసుకోవాలి. అదేవిధంగా ఏలినాటి శని
మనని మనం సరిదిద్దుకోవడానికి, సమీక్షించుకోవడానికి, మనని మనం ఇంకా బాగా బెటర్ పర్సన్గా తయారు చేసుకోవడానికి, స్ట్రాంగ్గా అవ్వడానికి ఒక అవకాశంగా కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఆ టైంలో జాబ్లో కొంత ఛాలెంజెస్ వస్తాయి. వాటిని అధిగమించి తమలోని వీక్నెస్ ఏంటి అని తెలుసుకుని ఇంకా బాగా బెటర్గా పర్ఫామ్ చేయడానికి అదొక అవకాశం, అదొక వేదికగా మనం చూడొచ్చు. ఈ విధంగా శని ఇచ్చేటువంటి ఏ కష్టమైనా సరే తనను తాను ఇంకా బెటర్ పర్సన్గా మార్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ అని అర్థం చేసుకోవాలి. శని ఎప్పుడూ కూడా గుణపాఠం నేర్పించేటువంటి గ్రహము. ఈ దృష్టికోణంలో చూసినప్పుడు ఏలినాటి శని 7.5 సంవత్సరాలు కూడా తనని తాను ఎంతో స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఒక అవకాశంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఏలినాటి శని టైంలో ఉదాహరణకి కెరియర్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కానీ కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆనందకరమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి 12th హౌస్లో శని. 12th హౌస్ అనేది జన్మరాశి నుంచే నేను చెప్తున్నాను, అది చంద్రుడి నుంచే. 12th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే 12th హౌస్ అనేది 10th హౌస్కి 3rd హౌస్ అవుతుంది. అంటే వృత్తిలో విజయాలని సూచిస్తుంది 12th హౌస్. అక్కడ కనుక శని పాజిటివ్గా ఉన్నట్టయితే ఆ టైంలో వ్యయంలో శని ఉన్నప్పుడు, అంటే ఏలినాటి శని స్టార్ట్ అయిన 2.5 yearsలో వాళ్ళకి జాబ్లో మంచి సంతోషకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే జన్మరాశిలో కనుక వెళ్ళినట్టయితే అది 10th హౌస్ నుంచి 4th హౌస్ అవుతుంది, కేంద్ర స్థానం అవుతుంది. కాబట్టి అప్పుడు పాజిటివ్గా కనుక శని ఉన్నట్టయితే మంచి ఫలితాలు అందుకుంటారు కెరీర్ పరంగా. ఇక 2nd హౌస్లో కనుక వెళ్ళినట్టయితే అది 10th హౌస్ నుంచి 5th హౌస్, అంటే కోణ స్థానము. అంటే జాబ్లో కొంతవరకు జీతం పెరగడం కావచ్చు, ప్రమోషన్ రావడం, ఇలాంటి ఎంకరేజింగ్ ఈవెంట్స్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక సంతానపరమైన సమస్యను కనుక చూసినట్టయితే, విషయాలను కనుక చూసినట్టయితే అక్కడ కూడా కొంత హ్యాపీనెస్ ఇచ్చే సంఘటన జరగవచ్చు ఏలినాటి శని పీరియడ్లో. అలాగే ఏలినాటి శని జరుగుతున్న సమయంలో విదేశీ ప్రయాణాలు కూడా వర్కౌట్ అవుతూ ఉంటాయి. విదేశాల్లో సెటిల్ అవ్వడానికి ఏలినాటి శని బాగా సహకరిస్తుంది. ఎందుకంటే శని ఎప్పుడైతే వృత్తిపరంగా రిలేషన్ ఉన్నటువంటి స్థానాల్లో ఉంటాడో విదేశాలకి కారకుడు కూడా శని. విదేశంలో నివసించడానికి, విదేశాల్లో సెటిల్ అవ్వడానికి కూడా శని కారకుడు. కాబట్టి అటువంటి ఇమిగ్రేషన్ ప్రాసెస్, సెటిల్మెంట్ అనేవి ఈజీ అవుతాయి ఏలినాటి శని పీరియడ్లో. వివాహానికి సంబంధించిన ఫలితాలను కూడా ఇస్తాడు శని ఏలినాటి శని పీరియడ్లో. ఎందుకంటే వ్యయస్థానం అనేది వివాహానికి సంబంధించిన స్థానము. అది కనుక స్ట్రాంగ్గా ఉండి శని, ఉదాహరణకి అది శని యొక్క స్వక్షేత్రమై అందులో శని ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతున్న వరకు ఆ పీరియడ్లో వివాహం జరుగుతుంది. జన్మరాశిలోకి వచ్చినప్పుడు కూడా జన్మరాశి అనేది చంద్రుడి నుంచి 7వ స్థానానికి మళ్ళీ 7వ స్థానం అవుతుంది. కాబట్టి అది కూడా వివాహానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి ఒక గోచారం, ట్రాన్సిట్గా మనం చూడొచ్చు. ఇక సంతానం విషయంలో కూడా ఏలినాటి శని జరుగుతున్న టైంలో సంతానపరమైనటువంటి కొన్ని శుభ ఫలితాలను కూడా ఇస్తాడు. ఉదాహరణకి జన్మరాశిలో శని వచ్చినప్పుడు జన్మరాశి అనేది 5th హౌస్ నుంచి 9th హౌస్ అవుతుంది. కాబట్టి అది కనుక పాజిటివ్గా ఉండి శని స్వక్షేత్రము, ఉచ్చక్షేత్రము కనుక అయినట్టయితే వారికి సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. దశాభుక్తి కూడా సపోర్ట్ చేస్తున్నట్టయితే. ఇక శని గోచారంలో ఉన్నప్పుడు, స్వక్షేత్రంలో, ఉచ్చక్షేత్రంలో, మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే గోచారంలో యోగకారకత్వాన్ని అప్లై చేయకూడదు. ఉదాహరణకి తులారాశికి శని యోగకారకుడు కాబట్టి తులారాశి వారికి ఏలినాటి శని యోగిస్తుందండి అనడం పొరపాటు. ఎందుకంటే యోగకారకత్వం అనేది D1 చార్ట్లో దశాభుక్తి అనలైజ్ చేసేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అదేవిధంగా సర్వాష్టక వర్గ సిస్టమ్ని చూసినట్టయితే శని ఏ రాశిలో అయితే సంచారం చేస్తున్నాడో, 12వ రాశి కావచ్చు, జన్మరాశి లేదా 2వ ఇల్లు, వాటిలో కనుక సర్వాష్టక వర్గ పాయింట్స్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే అప్పుడు శని శుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తాడు. అలాగే ముహూర్త నిర్ణయం ప్రకారము శని గోచారం చేస్తున్నప్పుడు ఆ రాశిలో కనుక స్వర్ణమూర్తి అయ్యున్నా, రజతమూర్తి అయ్యున్నా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు గోచారంలో. ఈ ముహూర్త నిర్ణయము, అష్టక వర్గ అనేవి గోచారంలో మన రిజల్ట్స్ని అనలైజ్ చేయడానికి చాలా బాగా సహకరించేటువంటి అంశాలు. అదేవిధంగా ఏలినాటి శనిలో మారకం అనేది ఇస్తాడు, మరణిస్తారు అని అపోహపడ్డము, భయపడడం కూడా చాలా పొరపాటు. ఇంకొకటి ఏలినాటి శని 3వసారి నడిచేటప్పుడు చాలా మటుకు డెత్ అనేది ఉంటుంది, మరణం అనేది సంభవిస్తుందని అనుకుంటూ ఉంటారు. అది కూడా ఎక్కడ రుజువు కాలేదు. అటువంటి సమయంలో దశాభుక్తి కూడా మారక దశ నడుస్తూ, అది కూడా మరణాన్ని ఇచ్చేటువంటి దశ నడుస్తున్నప్పుడు మాత్రమే కోయిన్సిడెంట్ అయ్యి ఈ బలం కూడా తోడయి అది మరణానికి దారి తీస్తుంది తప్ప కేవలం గోచారంలో ఏలినాటి శని 3వసారి జరుగుతున్నప్పుడు మరణిస్తారు అని అనుకోవడం కూడా పొరపాటు.
ఈ విధంగా శని యొక్క పాజిటివిటీ కూడా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది ఏల్ నట్స్ అనే సమయంలో. ఉదాహరణకి శని 12th హౌస్లో ఉన్నాడు గోచారంలో. అయితే D1 చార్ట్లో జాతకుడు జన్మించినప్పుడే చంద్రుడి నుంచి 12th హౌస్లో శని ఉన్నాడు. అటువంటి 12th హౌస్కి మళ్ళీ శని వచ్చాడు. అది కనుక శని యొక్క స్వక్షేత్రము అయినట్టయితే అది శనికి ఎక్కువగా పాజిటివిటీని ఇచ్చేటువంటి అంశము. ఆ సమయంలో కొంతవరకు ఫారిన్ ట్రావెల్స్ వల్ల వాళ్ళకి ప్రయోజనాలు, గెయిన్స్, ధనలాభము, ఫారిన్ సెటిల్మెంట్కి చాలా సహకరిస్తున్నటువంటి ఒక ట్రాన్సిట్. అలా కాకుండా జన్మరాశిలో 12th హౌస్లో శని ఉండి అది నీచ స్థానమై అందులోకి గోచారంలో శని వస్తున్నప్పుడు కొంతవరకు ఖర్చులు ఎక్కువగా ఉండడము, అనారోగ్య సమస్యలు ఇటువంటి ఉండే అవకాశం ఉంటుంది. అంటే పుట్టినప్పుడే చంద్రుడి నుంచి 12th హౌస్లో ఉండి ఆ 12th హౌస్లోకి శని ట్రాన్సిట్ చేస్తున్నప్పుడు గోచారంలో ఆ 12th హౌస్ శనికి నీచ స్థానం అయితే కొంతవరకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఇక ఆ 12th హౌస్ కనుక ఉచ్చ అయినట్టయితే ఫారిన్ ట్రావెల్స్ ద్వారా లాభము, ధనలాభము, ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంటు, వృత్తి వ్యాపారాల్లో విజయాలు, ఇలాంటి చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. ఇక ఫస్ట్ హౌస్ అంటే జన్మరాశి, పుట్టినప్పుడే శని చంద్రులు కలిసి ఉండి ఆ రాశి కనుక శనికి స్వక్షేత్రం అయినట్టయితే అందులోకి మళ్ళీ శని వస్తున్నట్టయితే మంచి ఆరోగ్యము, అప్పటి వరకు కూడా ఏదైనా దీర్ఘకాలికమైన వ్యాధులు ఉంటే వాటి నుంచి ఉపశమనము, అలాగే మళ్ళీ చాలా ఫ్రెష్గా లైఫ్ని స్టార్ట్ చేయడము, బెటర్ లైఫ్ అనేది లీడ్ చేయడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు శని. ఎప్పుడు కూడా పాజిటివ్ అవుట్లుక్తో ఉంటూ ఉత్సాహవంతంగా ఉంటారు. అదే జన్మరాశి కనుక శనికి నీచ స్థానమై అందులో శని సంచారం గోచారంలో ఉన్నట్టయితే కొంతవరకు మెంటల్ వరీస్, డిప్రెషన్, అనారోగ్య సమస్యలు వీటి వల్ల ఎక్కువగా బాధలు అనేవి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇదే జన్మరాశి కనుక ఎగ్జాల్టేషన్ సైన్ అయినట్టయితే, ఉచ్చస్థానం కనుక అయినట్టయితే అందులో శని సంచారం చేస్తున్నప్పుడు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విజయాలు, ఫారిన్ ల్యాండ్స్లో ఉన్నటువంటి ఉద్యోగులకి మంచి ప్రోత్సాహకరమైనటువంటి సంఘటనలు జరగడము, ఇలా చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంచి ఆరోగ్యము, ఇలాంటి వాటికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని జన్మరాశిలో ఉండి 10th హౌస్ను కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి. ఇక శని 2nd హౌస్లో ఉండి అది కనుక స్వక్షేత్రమయ్యి శని యొక్క సంచారం ఉన్నట్టయితే ఆర్థికపరమైనటువంటి లాభాలు, అలాగే స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడము, ఫ్యామిలీలో చాలా ఆనందకరమైనటువంటి వాతావరణము, ఇలాంటి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు శని గోచారంలో. అదే 2nd హౌస్ కనుక డెబిలిటేషన్స్ అయినాయి అంటే నీచ స్థానమై శని సంచారం చేస్తూ ఉన్నట్టయితే సేవింగ్స్ అంతా ఖర్చు అయిపోతూ ఉండడం, ఏదో కారణం చేత, అనారోగ్య కారణం చేత కావచ్చు, ఇతర ఖర్చుల వలన కొంతవరకు సేవింగ్స్ అన్నీ ఖర్చు అవ్వడము, కుటుంబంలో చిన్న చిన్న విషయాలు కూడా కలహాలు, ఆర్గ్యుమెంట్స్, దానివల్ల మనశ్శాంతి లేకుండా ఉండడము, అనారోగ్య సమస్యలు, ఆస్తి తగాదాలు ఇవన్నీ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే 2nd హౌస్ కనుక ఉచ్చస్థానమై శని సంచారం కనుక చేస్తున్నట్టయితే ఫినాన్షియల్ గెయిన్స్ అంటే ఆర్థికపరమైనటువంటి వృద్ధి, మంచి ఆరోగ్యము, అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్, అలాగే కుటుంబంలో కూడా ఆనందకరమైనటువంటి వాతావరణము, ఇలాంటి చాలా మంచి ఫలితాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా గోచారం యొక్క ఫలితాలను కూడా ఏలినాటి సమయంలో మనం కొంతవరకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా దశాభుక్తిని ముందు స్టడీ చేసి ఏ విధంగా ఉండబోతుంది ఈ పీరియడ్, మనకి ఈ దశ లేదా అంతర్దశ అనేది ఒక ఐడియా తెచ్చుకోవడం అనేది ఎప్పుడు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో మనకి ఏలినాట్స్ని కూడా నడుస్తూ ఉన్నట్టయితే ఆ ఏలినాట్స్ అనే ఫలితాలు ఎలా ఉంటాయని కూడా మనం కొంతవరకు చూడాల్సి ఉంటుంది. కానీ మనకి డెస్టినీలో ఏదైతే రావాలని ఉంటుందో అది తెలియచేసేది మాత్రం దశాభుక్తే తప్ప ఏలినాట్స్ని కాదు. అయితే ఏలినాట్స్ని నడుస్తున్న సమయంలో కొంతవరకు ఇబ్బందులు కనుక ఉన్నట్టయితే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా శని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని చాలా మటుకు తగ్గించుకోవడము, అలాగే మనోబలను పెంచుకోవడం కూడా సాధ్యపడుతుంది. ఉదాహరణకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, ఆంజనేయ స్వామి వారి ఆరాధన, అదేవిధంగా అన్నదానం ఎక్కువ చేస్తూ ఉండడము, విరివిగా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పలకరించి వారికి కావాల్సిన సాయం చేయడము, ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేయడం ద్వారా కూడా శని చాలా ప్రసన్నుడయ్యి తన యొక్క నెగిటివిటీని తగ్గించుకోవడం జరుగుతుంది. ఆ వ్యక్తి యొక్క మనోబలం కూడా పెరుగుతుంది. ఒకవేళ కష్టం వచ్చినా దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళగలిగేటువంటి స్థితిలో జాతకుడు ఉంటాడు. కాబట్టి ఏలినాటి శని గురించి ఎక్కువగా భయపడము అనేది కూడా కరెక్ట్ కాదు. దేవతారాధన అనేది అన్నిటికంటే చాలా మంచి రెమెడీ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన అనేవి ఏలినాటి శని జరుగుతున్న సమయంలో కనుక చేసినట్టయితే
చాలా చాలా రిలీఫ్ అనేది ఉంటుంది ఆ వ్యక్తి యొక్క లైఫ్లో ఆ 7.5 సంవత్సరాలు కూడా. కాబట్టి ఏలినాటి శనికి అనవసరంగా ఎక్కువగా భయపడి ఏమన్నా నెగిటివ్ జరుగుతున్నామని ఊహించుకొని భయపడడం అనేది కరెక్ట్ కాదు. ఏలినాటి శనిలో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే పరిహారాలు చేసుకుంటూ వాటి నుంచి మనం కొంతవరకు రిలీఫ్ను కూడా పొందడానికి వీలవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.